మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న వారికి మీ కాపుదల ఇవ్వండి. డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో మీ భద్రతను అనుగ్రహించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనివ్వండి, ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి. మెండైనటువంటి దీవెన, సమాధానం ఇచ్చి ఆరోగ్యముతో నింపండి. మంచి ఫలితాలు పొందే భాగ్యం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావలసిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావలసిన వారికి వివాహాల మార్గాన్ని సిద్ధపరచమని అడుగుతున్నాం. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, అనారోగ్యంగా ఉన్న వారికి మరొకసారి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. శనివారం మనం కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10-11 చరణాలు చూసాం. నిన్న ఒక ప్రత్యేక అంశాన్ని మనం ధ్యానించాం. ఈరోజు 27వ అధ్యాయం 12-13 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 27వ అధ్యాయం 12-13 చరణాలు. అబద్ధ సాక్షులను, క్రూరత్వం వెళ్ళగ్రొక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. 13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును? కీర్తనకారుడు ఈ విషయాలు చెబుతూ ఉన్నాడు. కీర్తనకారునికి శత్రువులు అతనికి వ్యతిరేకంగా ఏదో చేయాలనుకుంటున్నారు. వీరు ద్వేషపూరితమైనటువంటి అబద్ధ సాక్షులుగా కనిపిస్తూ ఉన్నారు. సాతాను ఒక వ్యక్తిని ఆయుధాలతో నాశనం చేయలేకపోతే గనక మాటలతో నాశనం చేస్తాడు. దావీదు తన శత్రువుల ఖడ్గాలకు భయపడినంతగానో వారి నోళ్లకు కూడా భయపడుతున్నాడు. అందువల్ల దేవుని నడిపింపు, కృపల కొరకు దావీదు అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసికి వ్యతిరేకంగా ఎవరైనా అబద్ధాలు, చాడీలు చెబితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే దేవునిలో మనం నమ్మకం కలిగి ఉండాలి. భవిష్యత్తుని గురించి దేవునిలో ఆశాభావం కలిగి ఉండాలి. ఇవి లేకుండా మనకి ఆందోళనే ఎక్కువసార్లు మిగలటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక 13వ చరణాన్ని కనుక జాగ్రత్తగా మనం గమనిస్తే, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమవుదును అంటున్నాడు కీర్తనకారుడు. దేవుని నమ్మడం, ఆయన వ్యక్తిగతమైన మంచితనాన్ని అనుభవించడం మన విశ్వాస స్థిరత్వానికి అత్యవసరం. విశ్వాసులుగా మనం తీవ్రంగా ప్రయత్నించి ఉండొచ్చు. అయినా విశ్వాసంతో, నిరీక్షణతో దేవునిపై మన దృష్టిని నిలిపి అలా ఉంచినంత కాలము ఏది మనకు నిరాశ, నిస్పృహలను, ఓటమిని కలిగించలేదు. మన అంధకార సమయంలో మనం యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండాలి. 14వ వచనం చూస్తామండి. 42వ అధ్యాయం కీర్తనలు 5వ చరణం, 11వ చరణం. అట్లాగే 43వ అధ్యాయం 5వ చరణం, 62వ అధ్యాయం 5వ చరణం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27 నుండి 31 వరకు, మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఇవన్నీ చూస్తే మన చీకటి సమయాల్లో, అంధకార సమయాల్లో ఆయన కొరకు తప్పనిసరిగా, దేవుని కొరకు, ఆయన సహాయం కొరకు తప్పనిసరిగా మనం కనిపెట్టుకుని ఉండాలని ఆయా విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి ఆయా లేఖనాలు. ఆయనను సమీపించాలి. ఆయన ఆత్మ ద్వారా స్థిరంగా నిలిచుండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, యాకోబు పత్రిక 5:11. వీటన్నిటిలో చూస్తే ఆయన ఆత్మ ద్వారా మనము స్థిరంగా నిలిచుండాలని చెప్తూ ఉన్నాడు. తగిన సమయంలో దేవుడు తన మంచితనాన్ని మనకు ప్రత్యక్షపరుస్తాడని, మనం విశ్రాంతిగా ఉంటామని అభయం మనకు ఉంది. మృతుల లోకమైన పాతాళానికి వ్యతిరేక పదం సజీవుల దేశం. యెహెజ్కేలు గ్రంథం 32:27లో చూస్తే అండి, యెహెజ్కేలు 32:27 అండి. అయితే వీరు సున్నత లేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండుకొనరు.
వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు. వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలెను. సజీవుల లోకములోనే వాళ్ళు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారని చెప్తున్నాడు. సజీవుల దేశంలో నుండి కొట్టివేయబడ్డం అంటే చంపబడ్డం. ఇర్మియా గ్రంథం 11:19 మనం చూస్తామండి. అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకం చేసుకొనబడకపోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలన చేయుదము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరగకయుంటిని. వారిని సజీవుల దేశంలో లేకుండా చేద్దాం అని అంటే అర్థం ఏంటంటే వారిని చంపేయడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కీర్తనకారుడు తాను సజీవుడై ఉన్నప్పుడే యెహోవా దయను పొందాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు చేసిన ప్రార్థన విషయంలో దేవుని సహాయం కొరకై దేవుని మీద పూర్తిగా ఆధారపడడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మరలా 27వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే అండి, అబద్ధ సాక్షులు అంటే అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11-12 వచనాల్లో కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 5:11 అండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు మన మీద, లేనిపోని కల్పిస్తారు మన మీద, ఎన్నో రకాల నిందలు వేస్తారు. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగొరకు వారును నా మీదికి లేచి ఉన్నారు. మాటిమాటికి శత్రువులు దాడి చేయడం, శత్రువుల చేత నిందించబడడం అనేది మనం చూస్తున్నాం. అయితే నా విరోధుల ఇచ్చ అంటే కోరిక. నా విరోధుల కోరిక ఏంటి? నన్ను మట్టు పెట్టడం. అటువంటి నా విరోధుల కోరికకు నన్ను అప్పగింపకమని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మరొక ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేకపోతే ఏమవుదును అంటే యెహోవా దయ అనేటువంటిది ఒక భరోసా ఇస్తున్నాడు. సజీవుల దేశంలో అంటే భూమి మీద నేను యెహోవా దయను పొందుదనని నమ్మకం లేకపోతే ఆ నమ్మకమే దేవుని దయ పొందుతాను, దేవుని కాపుదల వస్తుంది, దేవుడు నన్ను తప్పనిసరిగా రక్షిస్తాడనే ఒక భరోసా, ఒక నిరీక్షణ ఇక్కడ దేవుని దగ్గర దావీదు కలిగి ఉన్నాడు. అట్లాగే మనం కూడా శత్రువులు మన మీదకి లేచిన, విరోధులు మనల్ని ఇబ్బందికరంగా మాట్లాడిన, భయంకరమైన పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్నవారు మనల్ని గేలి చేసి, హేళన చేసి, అవమానపరిచి, తక్కువగా మాట్లాడి, నిందలు అవమానాలు వేసినప్పుడైనా మనం ఖచ్చితంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ఆయన దగ్గర నుండి దేవుని దయను పొందుతాం. ఆయన మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా మనం ఆ భరోసాని కలిగి ఉంటాం. దాన్నే మనం బైబిల్ భాషలో నిరీక్షణ అని పిలుస్తాం. నిరీక్షణ రోమపత్రిక 5వ అధ్యాయంలో 4-5 వచనాలు ఉంటుంది కదా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే దేవుని మీద ఆనుకునేటువంటి పరిస్థితిని, దేవుని మీద ఆధారపడగలిగే పరిస్థితిని మనం విడిచిపెట్టకుండా ఉంటే గనక ఖచ్చితంగా ఆ నిరీక్షణ మనకి ధైర్యం ఇస్తుంది, ఆ నిరీక్షణ మనకి బలం ఇస్తుంది. అందుకనే నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ దేవుని సహాయం అనేది సమయానికి తప్పనిసరిగా అందుద్ది. రోమపత్రికలో కూడా మాట మనం చూస్తాం 4వ అధ్యాయంలో. క్షమించండి, హెబ్రీ పత్రిక 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము. ఏ సమయానికి ఏ సహాయం అందించాలో ఆయన మీద గనక ఆనుకుంటే ఆ సమయానికి దేవుడు ఆ సహాయాన్ని తప్పక మనకి అందించువాడై ఉన్నాడు. అటువంటి సహాయాన్ని దేవుని దగ్గర నుండి మాత్రమే పొందుకోగలం. ఆయన మాత్రమే మనకు ఆధారం. ఆయన మీదే మనం ఆధారపడితే తప్పనిసరిగా దేవుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి నిరీక్షణ కలిగి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడని నిరీక్షణ కలిగి సమయోచితమైన సహాయం కొరకు ఎదురు చూద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.